మంచి రోజులు వస్తాయన్న కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కు మంచి రోజులు కాదు ముంచే రోజులు వస్తాయన్నారు. సన్నబియ్యంపై కూడా సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. తెలంగాణలో మాత్రమే పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ పథకం లేదని అన్నారు ఆయన. కాంగ్రెస్ వస్తే కరెంట్ లేదన్న వారికి ప్రజలే షాక్ ఇచ్చారని, వారి ఇంట్లోనే పవర్ కట్ చేశారన్నారు. మాట్లాడే వాళ్ళకు భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా. మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలను మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీను శిక్షించేటోడు. రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు. ఆయన పోయి ఫామ్ హౌజ్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది, అసలు అట్లే మిగిలిపోయింది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు, స్టార్టర్ అన్నీ ఊడబెరికిను తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్